డాక్టర్ ముట్నూరి సంగమేశంగా తెలుగు హాస్యం రెండవ భాగం 6620 హాస్య ప్రయోగం. అందులో తేడా. మానవుడు ఆర్జించాల్సిన పురుషార్థాలు 4. అవి ధర్మార్థ కామ మోక్ష. వీటిని ఆర్జించటానికి నిలబెట్టుకోవటానికి కావలసినవి వీర శృంగార. ప్రాసంగికంగా వచ్చే సుఖ దుఃఖాలు వీటిలో అంతర్భూత. ఈ ఉద్దేశంతోనే మన ఆలంకారికులు కావ్య నాటకాదుల వీర శృంగార ప్రధాన వర్ణ్యాలని, శోకహాస్యాలు ప్రాసంగికాలని లేదు. మేము మరొక విధంగా ఏడుస్తే వాళ్ళకేమాత్రం ఏమీ లేదు ఆటంకం. నాటకంలో నాయకుడి వృత్తి సాహిత్య శాస్త్రానుసారం కైశికి, సాత్వితి, అరభటి, భారతి అని 4 రకాలు. ఇందులో భారతీయ వృత్తిలో హాస్యానికి ఎంతైనా చోటు ఉంది. ఈ విషయం కవులు గమనించారు, పండితులు అంగీకరించారు. ఇక కైశికీ వృత్తి నర్మస్ఫింజ, నర్మస్ఫోట, నర్మగర్భాలనే పేరు కలిగి 4 రకాలు. అసలు నర్మమంటేనే పరిహాసోక్తి అనే అర్థం. దీన్ని బట్టి కైశికీ వృత్తిలో హాస్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడ వేరే చెప్పక్క. తిరిగి అనర్మం అనేది శుద్ధ హాస్యమని, సభయ హాస్యమని, శృంగార హాస్యమని 3. అవి మళ్ళా ఒక్కొక్కటి శుద్ధమని, రూపాంతరాంగమని 2. అలా అరుగా తయారైన నర్మం తిరిగి వచోహాస్య, వేషహాస్య, క్రియాహాస్యాలుగా పెరిగి 18 రకాలు అయ్యి. ఇవన్నీ హాస్యమయం. ఈ నర్మం అటు ఆముఖం అంటే నాటక ప్రారంభంలో నటీ సూత్రధారు నిర్వహించే ప్రారంభిక రంగం మొదలు అటు ఫలప్రాప్తి అంటే మంగళం పాడే వరకు ఎక్కడైనా ప్రయోగించవచ్చు. అయితే సందర్భం, సమయం, వక్త, శ్రోత, విషయం మొదలైనవన్నీ కనిపెట్టి ఔచిత్యం చెడకుండా హాస్యాన్ని ప్రయోగించడమని కవీశ్వరుల ప్రతిభా వ్యుత్పత్తుల మీద ఆధారపడి ఈ నర్మాన్ని పురస్కరించుకొని నాయకుడి నర్మ సచివులలో ఒకటిగా విదీషకుడనే పాత్ర ఏర్పడింది. ఈ పాత్ర కేవలం హాస్య పోషణకే, హాస్యప్రాయో విదూషక అని చెప్పి కుసుమ వసంతాద్యభిధ కర్మ వపుర్వేష భాషాద్యై హాస్య కలహరి దూషక స్వాచ్య కర్మజ్ఞ అని అతనికి ఉండాల్సిన పేర్లు కుసుమ వసంతాదులని, మాటామంతి, వేషం, భూష, పనిపాడు అన్నిట్లోనూ నవ్విస్తూ ఉండేవాడు. చిలిపి జగడానికి వెనుక తెయ్యడని తన స్వంత పనిలో ఏమాత్రం ఏమరుపాటు లేని బుద్ధిమంతుడని కూడా అవన్నీ. అతని స్వంత పని ఏది అని అంటే స్వకర్మ భోజనాది అని వ్యాఖ్యానించి నిర్ణయించి, అసలు భోజనం అని రంగస్థలం మీద చూపవలసిందే కాదు, అంటే ఆయనకు ఉండవలసిన భోజన చింత. ఏది మరచినా అది మరచిపోవడం, మరవకపోవడం, అన్నిట్లోనూ దాన్నే పరమావధిగా ఎంచుకో. అందుకే వాక్కయ్యాకలాప అలవరచుకోవడం వగైరాలు ఆయన లక్ష్యం. ఈ తిండిపోతుతనం అనేది నాడు కాదు నేటికి హాస్యానికి ఆలంబమే. అదొక రకమైన లోభం. కానీ ఒకరిని బాధించే రకమైన లోభం, వ్యక్తిగతమైన లేక వ్యక్త్యున్ముఖమైన ప్రీతిని ప్రేమ, విషయగతమైన లేక విషయోన్ముఖమైన ప్రీతిని లోభమని. భోజన లోభి ఇతరులని దుఃఖపెట్టి అన్నదాత సుఖీభవ అనేది అతడి ఆశయం. ఈ సుగుణాలుండబట్టి ఈ తిండిపోతుతనాన్ని మొదటి నుంచి మనవారు హాస్యానికి ఆలంబనంగా తీసుకు మన తెలుగులో మొదట కావ్యాలు పుట్టాయి. తర్వాత రమారమి 800 ఏండ్ల దాకా నాటకం రాల.
కానీ ఈ తిండిపోతు తనలో ఉన్న హాస్యం మాత్రం ఆదిలోనే ఆదుకోబడి తెలుగు సాహిత్యానికి వరబడి పెట్టిన నన్నయ్యభట్ నన్ను చూడడానే వలన నాకు అక్కర్లా. ఈ ఇద్దరిలో ఎవరు ముందైనా ఎవరు వెనుకైనా తిండిపోతును చూసి నవ్వేరా లేదు అనేది నాకు. ఇద్దరు నవ్వారు. నన్నయ్య భట్ గారు భీముని శతం విహాయ భోక్తవ్యం అన్న పరమార్థాన్ని చూసి నవ్వితే, నన్నెచూడు నారదుని కలహాసనత్వాన్ని గమనించి నవ్వారు. ఇది నాటి నుండి ఇవాల్టి దాకా వస్తున్న అనూచానమైన సాంప్రదాయం. తిండిపోతులైన మానిన బొజ్జలు పెంచినవా నేతికి నవ్వుల పాలవుతూనే. జాషువా గారికి బొజ్జలు పెంచిన పెద్ద పెద్ద దాడీల దురుష్కుల పండితులు వ్యంగ్యంగా హేళనం చేయటం కోసం ధరకేరు సమాన లోభులైన ఈ విధమైన పండితుల కంటే అన్నలోభి అయిన విదూషకుడెంతో ఉత్తముడు కదా. లోభి ఎప్పుడు హాస్యానికి ఆలంబనమే. అయితే సంస్కృత నాటకాలలో విదూషకుడు కేవలం తిండిపోతే కాదు, కయ్యాలకు కాలు దువ్వే రకంగా కూడా కనిపిస్తారు. ఇది దాసదాసీలతో పడే పేచీకో వాక్కల. ఇవి కాక ఈ విదేశకుడి పని వేరో ఇంకోటి. అది నాయకులలో వాళ్ళకి మధ్య జగడాల్లో మధ్యవర్తిత్వం వహించి నాయకుడిని మనోభీష్టి సిద్ధికి మనోవాక్కాయ కర్మ సహాయపడడం లేదా ఎడముఖం పెడముఖంగా ఉన్న నాయకులు ఒకరికొకరిని సుముఖులు చేయరు. ఈ కార్యాన్ని దక్షతతో నిర్వహించడానికి కావలసిన యుక్తి చాతుర్యం, వాక్క్షమకృతి, లోకజ్ఞానం, పరింగిత గ్రహణ శక్తి, ఆత్మవిశ్వాసం వగైరా గుణాలన్నీ అతనిలో చూపబడి కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో విదూషకుడి పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబడిందో గమనిస్తే ఈ తిండిపోతును చూసి మనం విసుక్కోక్కర్లా. కానీ అందరూ ఈ విధమైన కవులు కాదు. విదూషకుడు ఈ రకమైన వాళ్ళు కాదు. మిగిలిన తిండిపోతు ఎద్దుమొద్దు స్వరూపం చేటపెయ్య విదూషకుడు. సంస్కృత నాటకాల నుండి సరాసరి తెలుగులోకి వచ్చిన ప్రారంభ నాటకాలు వరకు ఇదే రకం మొద్దబ్బాయి విదూషకులు మనకు కనపడతారు. నాటకంలో విదూషకుడే కాదు, ఏ పాత్ర అయినా హాస్యాన్ని ప్రయోగించచ్చు. ముఖ్యంగా కావాల్సింది వాక్ చమత్కృతి. ఈ వాక్చమత్కృతి అనేక రకాలు. అదే భారతీయ వృత్తికి భారతీయ సంస్కృత ప్రయోగ వ్యాపారం పరాశ్రయ అని శాస్త్రం. దీని అవాంతర భేదాలు వీధి ఒక. ఇది 13 అంగాలతో హాస్యమయమై ఉంది. మచ్చుకి కొని చెప్పాలంటే అసద్విషయాన్ని గురించి నవ్వు పుట్టించే పరస్పర స్థుతి ప్రపంచం. ప్రియవచనాల వంటి ఆ ప్రియవచనాలతో చేసిన వంచనం, ఛలనం, ఉపహాసంతో కూడి నిగూఢంగా వచ్చిన చెంపబెట్టు లాంటి జవాబు, నాడిక, సందర్భశుద్ధి లేని సంభాషణం, అసత్ప్రలాపం, వేరే ఒక ప్రయోజనాన్ని ఆశించి హాస్యంగా మాట్లాడితే వ్యాహారం, గుణాన్ని దోషంగా దోషాన్ని గుణంగా ఫిరాయించి మాట్లాడితే మృదవం, గూఢార్థంగా మాటలు పేర్చి ఓ ఇద్దరు ప్రశ్నోత్తరాలు సాగనిస్తే ఉద్ఘాతక, నోరు జారిన మాట వేరే అర్థం చెప్పి తప్పుకునేది అవశ్యందిత. అలాగే మిగిలినవి కూడా మిక్కిలిగా చెప్పి విసర్జించడం నా ఉద్దేశం. హాస్యాన్ని ప్రయోగించుకునేందుకు మన అలంకారికులు కల్పించిన అవకాశాలేవు చూపడం కోసమే ఇది. అలా తక్కిన సంఖ్య రంగాల్లో కూడా హాస్యాంగాల్లో కూడా భూషణాక్షర సంఘాతాది నాట్య అలంకార కృతుల్లో కూడా ఎన్నో హాస్యధ్వని ఉపకరించే వాక్య విన్యాస విభేదాలు పరిగణింపబడి వాక్క్షమకృతి
హాస్యం అనిపించుకుంటుందా లేదా అనేది వేరొక చోట చూద్దాం. హాస్యాన్ని అంగిరసంగా గ్రహించి పోషించే నిమిత్తం ప్రహసనాదులు కొన్ని ప్రత్యేకంగా పరిగణింపబడ్డాయి. ప్రహసనంలో కూడా ఒక నాటకమనే రూపక విభేదం పేరు మిగతా అన్ని రూపకాలకి కూడికగా ఉండటమే. అసలు మనవారు చెప్పింది 10 రకాలు. అవి నాటకం, ప్రకరణం, బాణం, దిమం, వ్యాయోగం, సమవకారం, వీధి, అంకం, ప్రహసనం, ఈహామృగం అనేవి. కానీ నాటకానికి చెప్పిన లక్షణాలు చాలా మటుకు ఈ అన్నిటికీ ఇంచుమించుగా వర్తిస్తాయి. కాబట్టి అన్నిటినీ నాటకాలను పిలవడం ఒక వాడుక బాగుంటుంది. ప్రహసనంలో అంగరసంగా శృంగారం ఉండదు. అసలు ప్రహసనానికి లక్ష్యం కామ శృంగారం. అదేవిధంగా కామ శృంగారాన్ని వర్ణించే నవ మకారాలు హాస్యం అంగిరసంగా స్వీకరి. ప్రహసనం అనేది 3 రకాలు: నీచులు, నెంచులు, ధూర్తులు, కేతవులు, వేటపురుషులు మొదలైన వాళ్ళ చరిత్ర ఉంది. ఈ ఇతివృత్తం కేవలం కవి. ఇందులో వీధ్యంగాలు యథోచితంగా వీధి అంగాలు, అలాగే నాయకుడు, తాపసి, బ్రాహ్మణుడు, దేవపూజకుడు వగైరా రకంలోని పాషండాదుల చరిత్ర చేటాదులచే ప్రయోగించ హాస్యపూరితమైన వేషభాషాదికాలు ఒప్పే ప్రహసనాన్ని శుద్ధ ప్రహసనం. వృద్ధ తాపస భగద్విప్రాది పాత్ర గతమై విపరీత వేషభాషా చేష్టితమై ప్రహసనాన్ని వికృత ప్రహసనమని వీథ్యంగాలన్నిటిలో పోషింపబడి విటంకిత ధూర్తాది సంకులమైన ప్రహసనాన్ని సంకీర్ణ ప్రహసనం. ఈ ప్రహసనాలు 2 రకాలు, ఒకే అంకం కలవిగా ఉండదు. ఈ వాక్యంలో నాట్యాచార్యుడు మాట లోకోపచారయుక్తాయ వార్తాయశ్చరభంభయోగ తత్ప్రవాసమేషు ప్రహసనేషు యోజ్యం ధూర్తోక్తి వివాద సంయుక్త వేశ్యాచేతన పుంసకవిద ధూర్తా బంధకీ చ యత్ర స్యుః వికృతవేష పరిచ్ఛద చేష్టిత కారణంతు సంకీర్ణ వికృతం విదుర్యత్ర షండకంచుక తాపసా భుజంగచారణ భట ప్రభృతేర్వేషవాగ్యుతాం. అంటే లోక ఉపచారయుక్తమైంది, దంభపూరితమైంది ప్రహసనానికి ఇతివృత్తంగా తీసుకో. శుద్ధ సంకీర్ణ వికృతాలని శుద్ధం, సంకీర్ణం, వికృతాలు అనే 3 రకాల ప్రహసనాలలో ధూర్తుల చరిత్రే వర్ణ్యమని భావం. వేశ్యాచేతక నపుంసక బంధకి ఇలాంటి వాళ్ళు పాత్రలుగా ఉంటారని చెప్పడం వాళ్ళ చేష్టలు, చరిత్ర మొదలైన వాటిని అపహసింపచేయటానికి ఉంది. ఇలాంటి నీచ వర్గంలోని వాళ్ళే కాదు, మధ్యమ వర్గంలోని వ్యక్తులను కూడా అపహసించటానికి ఇందులో అనువు కల్పించబడినట్టు తపస్వి భగవద్విప్రభృతిష్వత్రనాయక అనే వాక్యం వల్ల తీసుకోవాలి. అంతేకాదు ప్రహసనంలో స్మిత, హసితాది 6 రకాలైన హాస్యాలు ప్రయోగింపబడతాయి. అంటే ఇది పండిత పామరులందరికీ ఆనందం చేకూర్చేదిగా ఉండాలని భావం. అదేవిధంగా ప్రకరణం కూడా కితవద్యూతకార విటచేట సంకులమై ఉంది. బాణంలో నాయకుడు పండిత విజుడు. భారతీయ వృత్తి ప్రధానమైన ఏకాంకి కల్పిత ధూర్త చరితమే ఇది. బాణం లాగానే ఉండి 1-2 పాత్రలు మాత్రమే కలిగి సూచనీయమైన శృంగారమైన వీటన్నిటిలో పాత్రలు ఇతోత్తరం అనేవి ఇంచుమించు ఒకే శృంగార హాస్యాలు వర్ణిత. ఇవి ఇంచుమించుగా విడదీయరాని విధంగా వర్ణించదు. ఇవే కారణాలు
పురస్కరించువని ప్రకరణ ప్రహసన వీధి రూపక అన్యోన్యము సంకరాలై ఈ సాంకర్యం ప్రహసనాన్ని మరింత రసవంతంగా చేయటానికి పనికి వస్తువు విస్తరించి ధూర్తుల అగడాలు జోదగుండుల తగవు విఠుల విలాసాలు విప్రుల దురంతాలు తాపసుల తామసాలు భటుల దగాలు భూతలమాయులు అన్నీ ఒక చోట కొంత శృంగారం కొంత వీరం కొంత శోకం కొంత హాస్యం కలిగి చూపరులు నవ్వించేవిగా దొరికాయి ప్రపంచాన్ని అందులో ఉన్న నైత్యాన్ని ఓ అద్దంలో అపహసి సంస్కరించడానికి చక్కని అనువు. ఇది గమనించి పూర్వ నాటకాలు మధ్య భావ విశ్రాంతి రిలీఫ్ కోసమని ఇలాంటి చిన్న ప్రహసనాలు ప్రయోగించి ఇవి కేవలం హాస్య వినోదపూర్ణ రచనలు. వీటిలో సాధారణం బ్రాహ్మణులు వారి ఆచారం సనాతన మౌఢ్యం వేద జడత్వం సాధు సన్యాసుల నైత్యం వ్యభిచారుల భీభత్సం వేశ్యల మాయ నవయుగకుల విలాసాలు ధన ఆశ పరుల అన్యాయాలు సేవకుల ఆగడాలు మగైరా వ్యంగ్యంగా నిరసించబడి అయితే వీటిలో కథా చమత్కృతి కానీ శీల వైచిత్రి కానీ ప్రసంగ సౌందర్యం కానీ చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండవు. అవి కేవలం నవ్వించటానికి. ఈ నవ్వు కూడా అప్పుడప్పుడు అతి నాటకీయంగా అసభ్యంగా ప్రసంగాలతో పుట్టిస్తాయి. ఈ దోషం శృంగార హాస్యాల అన్యోన్య సంబంధాన్ని బట్టి రూపకాలు కాక మనకు వేరే ఉపరూపకాలు కూడా. అవి 18 రకాలు. వీటిలో కొన్ని హాస్యరసాన్ని అంకిరసంగా పోషించడం కోసం ఏర్పడ కావ్య నాట్యరాసకంలో శృంగారంతో కూడిన హాస్యం ప్రధానం. కావ్యంలో హాస్యమే అంగిరసం. దాసదాసీలే నాయికా నాయకులుగా ఉండి సురాపానాది ప్రసంగాలతో హాస్య శృంగారమై ఉండేది ప్రస్థానం. హాస్య శృంగార కరులను మూడింటిలో ముప్పేటగా పోయేది ఉల్లాప్యకం. హాస్యమే ప్రధాన రసంగా కలిగి విభాషాయుతమైన మూర్ఖనాయిక యుక్తమైన రాసక ప్రహసన శృంగారం కలిగిన ప్రాకృత గోష్ఠి ప్రత్యంక విదూషకం త్రోటక విదూషకాది సంకులం విలాసిక భారతీయ వృత్తి బహుళాలైన దుర్మల్లికాదులు కూడా ఇట్టివే. ఈ రకాలన్నీ పూర్వం రాయబడ్డాయి. ఇదేదో మనకి ఇప్పుడు అనుమానం. అలంకారికులు చూపిన ఉదాహరణలు ఎక్కడ కనపడ దృగ్య. తర్వాత అలాంటి రచనలు సాగించకపోవడం మన ప్రారంభం. కానీ శాస్త్రాన్ని బట్టి చూస్తే వీటిలో హాస్యాన్ని పోషించుకోవటానికే అవకాశం ఎంతైనా ఉందని అర్థమవుతుంది. వీటికి సూచన తర్వాత మన సంగ్రహించడం వల్లనే అంశాలు నాకు. మొదటిది ప్రాచీనుల హాస్యావలంబనం విదూషక ధూర్త దూత్యకార కిత వసురాలాపవేశాబంధకి చేతికాదులతో మొదలుపెట్టి భట కంచుకి తాపస వృద్ధ విప్ర ప్రాకృత జనాదుల వరకు ఉండేదని. రెండవది దంభాచారం వ్యర్థ వివాదం వాక్కలహం స్వరాపానం జూతం వేశ్యాలంపడత్వం పాషండక మూర్ఖత మోసం మొదలైన వాళ్ళకు అపహాస్య భాసనంగా తోచేవని. మూడవది ముక్తి ప్రత్యుక్తి సంయుక్తం అని కానీ ముక్తి వివాదయుతం అని కానీ వేషవాగ్యుతం అని కానీ చెప్పిన వాక్యాల వాక్యమకృతి హాస్యంగా అంగీకరించాలని. నాలుగవది శృంగారం లేని హాస్యం లేని శృంగారం కానీ వాళ్ళకి అంతగా రుచించేది లేదని. అసభ్య శృంగారం హాస్యంగా చలామణి అయిందని. ఇవి కాక మరొక విషయం, హాస్యధ్వని ఆంగిక వాచక ఆకార్యాలని
3 అభినయాలు ఉండి అటు శృంగారాన్ని ఇటు హాస్యాన్ని కూడా రసాభాసంగా వర్ణించడమని హాస్య సృష్టికి అనిపించే సంప్రదాయాలు ఒక్కటి అనే విషయం ఇవాళ చూసి మనం గ్రహించాం. మనవారి రస సిద్ధాంతం నాట్యశాస్త్రంలోకి అంగంగా బయలుదే నాటకాల్లో విస్తరి కావ్యాల్లో ఇల్లు కట్టు రసమే కావ్యానికి ఆత్మ అని నిర్వచింపబడి రసమే కాదు తదితర నాటక లక్షణాలు కూడా కావ్యంలో స్థానం సంపాదించి అధికార రసం శృంగార వీరశాంతాలలో ఒకటిగా తీసుకోబడి హాస్యరస ప్రధానమైన కావ్య భేదం మనవారి పరిగణనలలో కలబడి అదే కారణం చేత హాస్య ప్రబంధాలు రచించడానికి మొదలుపెట్టిన కూచిమంచి జగ్గకవి తన చంద్రరేఖా విలాపంలో అసభ్య శృంగారాన్ని అంగిరసంగా స్వీకరించి పోషించాడు. కానీ నాటకాలంకారంలో చెప్పిన అంగాలు సంధులు సంధ్యాంగాలు వగైరాలని కావ్యాల్లో కూడా వాడబడుతూ వచ్చిన కారణం కావ్యంలో కూడా హాస్యాన్ని అంగరసంగా పోషించబడే అవకాశం చాలా వరకు దొరికింది. ఇది శాస్త్రసమ్మతమైన హాస్యం. అంగిరసంగా హాస్యాన్ని పోషించేందుకు తగిన కార్యభేదం మనకు లేదు. పైగా శృంగార వీర శాంతానాం ఏకో అంగీరస ఇష్యతే అంగాని సర్వే రసా సర్వే నాటక సంధయ అనే నిర్ణయం బాధగా దీనికి పరిగణన. కానీ రసజ్ఞులైన కవులు హాస్యరస ప్రధానాన్ని గుర్తించకపో ఔచిత్యం చెడకుండా అనువైన చోట హాస్యాన్ని ప్రయోగించి కావ్యానికి జీవం పోసి రచన శృంగార ప్రబంధమే అయిన చోట హాస్యం విధిగా అంగరసంగా అంగీకరించబడి అంటే సెకండ్ ఆద్యంతం పోషింపబడు. పురవర్ణన పౌరవర్ణన పుష్పలావికావన రసికవన నర్మవయస్కుల సంభాషణ సకుల చాతురోక్తులు ప్రేయసి ప్రియుల నర్మోక్తులు నర్మచ్యుతులు మొదలైన ఎన్నో హాస్యాన్ని ప్రయోగించటానికి ఉపయోగపడేటువంటి పాటంతటవే సిద్ధించి కావ్యం వీరరస ప్రధానమైన నాడు హాస్యం రసాంతరంగా ధ్వనింపవ అనుచితమైన భయం అనవసరమైన శోకం అర్థం లేని ఆడంబరం అక్కరకు రాని ఆర్భాటం అందుకోలేని ఆశలు అసలు సిసలైన చేతగాని తనం వగైరా గుణాలు ప్రతిపక్షం వారిలో ఆరోపి లేదా ఆభాసింపచేసి ఉన్నట్టుగా అనిపించి లోపల గంభీరంగా నవ్వుకోవడం మనల్ని కవించి నవ్వించడం వీరకావ్య రచయితలలో ఉన్న ప్రత్యేక లక్షణం. వళ్ళు తెలియని శోకంలో ప్రయోగించే ద్రవం, పళ్ళు మండే కోపం ప్రయోగించే అభూతాహరణం మొదలైన రచనా సంప్రదాయాలు కూడా ప్రాసంగికంగా హాస్యధ్వనికి ఉపయోగించి ద్రవో గురు వ్యతిక్రాంతి శోకావే పురాణేదిగా సంభవ తత్ర వ్యాజాశ్రయం వాక్యం అభూతాపహరణం మదం. శాంతరసపూరితాలైన పురాణ కావ్యాలు హాస్యానికి అవకాశం తక్కువే. కానీ అవకాశాన్ని కల్పించుకోవడం అని కవి వ్యక్తిత్వం మీద ఆధారం. పరమశివుణ్ణి ఆయన పరివారాన్ని పరిహాస భాజనులు చేసిన కవులెందరో కృష్ణుడి బాల్య క్రీడలు ఎర్రన పోతనలు ఇద్దరూ నవ్వినవ పర్వత నారదుల వృత్తాంతం చండిక కాపురం వంటి ప్రాసంగికమైన కథలెన్నో హాస్యాన్ని పోషించడానికి తగిన ప్రసంగాలుగా ఎంచి రాయబడి అసలు పురాణ కావ్యాలు అనేక కథా సమన్వితాలు కదా. వాటిల్లో కొన్ని ఘట్టాలు కథలే కావు. ధర్మశాస్త్ర విషయాలు, వేదాంత సిద్ధాంతాలు, సృష్టి రహస్యాలు, వంశ వర్ణన, రాజుల జాబితా అన్ని పురాణాల్లో స్థానం సంపాదించుట అధికారక రసమని
చెప్పబడే శాంత లేక భక్తిరసం వీటన్నిటికీ సంపుటీకరించడాన్ని సూత్రప్రాయంగా గ్రహించబడి దాని అధికార రసమనే కంటే బీజరసమది అంటే కొంత భావం కాగా ఇలా ఏదానికది ప్రత్యేకంగా విడదీసి చూస్తే పురాణాల్లో ఏ కథ కథ ఒక సంపూర్ణమైన కావ్యమే తయారవు. ప్రాసంగికాలకు చెప్పిన రసాలే ప్రధాన రసాలుగా మారుతాయి. ఈ దృష్టితో చూస్తే హాస్యరస ప్రధానమైన కథ పురాణాలు బోలెడు. తెలుగు సాహిత్యంలో శతకాలకి ఒక ప్రత్యేక స్థానం. అవి భక్తి, వైరాగ్య, శృంగార, నీతి, లోక ధర్మమని వాటిలో ఏదో ఒక దాని ప్రధానంగా గ్రహించి రాయబడ్డ. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతహా సంపూర్ణమైన ఒక్కొక్కటి ఒక రసగుడి. వీటిలో హాస్యాన్ని పోషించిన కవులు కూడా మనకు చాలామంది ఉన్నారు. ఒక లోకవృత్తాన్ని ఈ సడింపు, ఒక ఆడంబరాన్ని అపసహసించు, ఓ గ్రామ్యత్వాన్ని నిరసించు, ఓ సామ్యాన్ని వికారంగా ఎత్తి చూపి ఉన్న సత్యాన్ని హేళనగా ధ్వనింపజేసు నవ్వించడం శతక కవుల సంప్రదాయం. వీరి రచనలో సామెత, జాతీయాలు, వికటోక్తి, యమకాలు, శ్లేషం, వ్యాజస్తులు, వ్యాజనింద, వక్రోక్తులు, అనుకరణలు అలాంటివి ఎన్నో హాస్యధ్వని అనుకూలంగా రచనా విధానాలు కలిపి అలంకార శాస్త్రాన్ని ఆపోతన పట్టే మన పూర్వ కవుల హాస్యశృతి కావలసినంత ఉపకరణ మార్గం అవకాశాలు అన్నీ సుపరిచితాలు. మనకు గద్య కావ్యాలు తక్కువ. సంస్కృత భాషలోనే గద్య కావ్యాలు విరివిగా లేవు. మనకు ఎలా వస్తాయి? ఈ భావదాస్యం మనని చాలా కాలం పీడించిన మాటని. గద్య రచనలో హాస్యానికి అవకాశం ఎక్కువ. ఆధునిక సాహిత్యంలో గద్యకి ప్రాధాన్యం ఉంది. హాస్యాన్ని పోషించే రచనలు కూడా ఎక్కువ. కానీ ఉత్తమ హాస్యమని అనిపించుకోగలిగిన హాస్యం చాలా తక్కువ. ఇది కాక ఏ రకమైన రచనలనై హాస్యాన్ని ధ్వనింపచేయచ్చనే సంగతి ఇవాళ రచయితలో ఏ కొందరో తప్ప మిగిలిన వాళ్ళు గమనించాలి. నీరసమైన శాస్త్రీయ విషయాలు సంబంధించిన వ్యాసాల్లో కూడా అక్కడక్కడ హాస్యాన్ని ప్రయోగించి సరసంగా వ్రాయచ్చు. అలా వ్రాసే రచయిత నేడు ఏ ఒకరిద్దరో తప్ప ఎక్కువగా లేరు. అవి సాహిత్యాలన్నిటిలాగా ఈ రకమైన రచన ఇతర రచయితలు కనిపిస్తాయి. నేడు మనం ఎన్నింటినో వారిని అనుసరించి రాస్తాం. ఈ విషయంలో కూడా ఎందుకు అనుకరించ నేడు మన తెలుగు సాహిత్యంలో నానాటికి ఇతోధికంగా స్థానం సంపాదించుకున్న చిన్న కథ, నవల, నాటకం, ఏకాంకిక, వ్యాసం, విమర్శ ఇవన్నీ పాశ్చాత్య సాహిత్య సంపర్కాన్ని పురస్కరించుకొని వచ్చారు. అన్నీ అంతో ఎంతో అనుకరణ. అసలు గద్యలో రచన సాగించడం అనేది మన విదేశీయులు చూసి సాహసించి అభ్యసించిన విషయం. అందుకు ముందు మన గద్య లేదని కాదు. అప్పుడు మనం చూస్తున్న గద్య మన ప్రాచీన గద్య స్వరూపంలో ఏమాత్రం పోలిక లేదు. ఇప్పుడున్న దానికి శ్రీకారం నుండి చిత్తగించాలి దాకా గద్యలో వ్రాసిన పుస్తకాలంటే మన పూర్వులు ఎర్రగరు. శంపు కావ్యాలు వ్రాసిన గద్య కుల్లేటి చెంతాటికి దానికి ఒక గుప్పు మొగము ఉన్నట్టుగా అధో చందో నిబద్ధంగా దండకం భట్టబాడుడి కాదంబరిని అనుసరించి వ్రాసిన గద్య రచనలు మనకు లేనే లేవు. కాగా ఇవాల్టి మన గద్య పూర్తిగా పాశ్చాత్య గద్యకి అయితే అనేకమైన అనుకరణాలు సిగ్గుపడక్కలేని గద్యకి ఒక పరిష్కృతమైన రూపం ఏర్పడ్డ నవల, నాటక, వ్యాసం, కథ వగైరాలన్నింటినీ వికసించడానికి తగిన అవకాశం కలిగి ఇవి కూడా అనుకరణలు కావుగాక మంచిని అనుకరించడం మంచిగా. ఆసేతు హితాచలం
నేడు ఇలాంటి అనుకరణ వ్యాపించే ఇక మనకేమి అనుకరించడం రాదా? అనుకరిస్తే తప్ప ఈ అనుసరణతో పాటు పాశ్చాత్యుల హాస్య రచన విధానం కూడా స్వేచ్ఛగా అనుకరింపబడి ఆధునిక సాహిత్యంలో ఉన్న హాస్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని పాశ్చాత్యుల ఆయా హాస్య రచనా విధానాలే కాక వారి హాస్య తత్వాన్ని కూడా స్థూలంగా అయినా తెలియదు. పాశ్చాత్యులలో హాస్యం ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి హ్యూమర్, రెండవది విత్. వాస్తవానికి మన భారతీయ దృష్టిలో ఈ రెండు హాస్యంలో అంతర్గతం. కారణం రెండు రసాత్మకానుభూతిని కలిగించేందుకు ఒకే విధంగా తోడ్పడు. కానీ వారి మతంలో ఈ రెంటికి తేడా చెప్పరు. ఈ తేడా ఏదంటే హ్యూమర్లో వికృత సహజంగా ఉంటుందని, వీటిలో వికృతి ఆరోపింపబడుతుంది. వికృతి అనేది ఉంటే చాలు హాస్యం జరిస్తుందని మనవాళ్ల మతం. వారి నిర్వచన ప్రకారం హ్యూమర్ అనబడే హాస్యం వికృతిని ఆధారంగా తీసుకొని తద్గత వేషభాషా చేష్ట సన్నివేశాల చేతి కలిగింప స్వాభావికం, సంభావ్యం, సంభవం అయిన వికృతి వల్ల జనించే ప్రకర్షమే హ్యూమర్ అని నిర్వచనం భారతీయ హాస్య నిర్వచనానికి చాలా దగ్గర. కానీ హర్షమని చెప్పడం వల్ల ప్రసన్నత, సుముఖత్వం, ఉల్లాసం వంటి భావాలను కూడా ఇందులో అంతర్గతమైపోయినందు ఈ హ్యూమర్ అనే శబ్దాన్ని అర్థ విస్తృతి కలి. మన మతంలో హర్షం తక్కిన రసాలకి లాగా హాస్యాన్ని కూడా సంచారిగా రావాలని ఒక భావం మాత్రం. అంటే హాస్యంలో హర్షం రావచ్చు కానీ హర్షాన్ని హాస్యం అనుకోవడానికి వీలు లేదు. మిగతా విషయాలు రేపు.